స్టీల్ ప్లాంట్లో తీవ్ర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనిలో 8 మంది ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించడానికి ప్రముఖులు కూడా రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క ఘటన ఎలా జరిగిందంటారు? ముఖ్యంగా ప్రెసిడెంట్ ఇప్పుడు వెళ్ళి పేషెంట్ చూసుకుని వచ్చారు, ఆ పరిస్థితి నిన్న జరిగిన స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన కేవలం యాజమాన్యం తప్పు వల్ల జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ది వర్క్స్ లేక టెంపరీ వర్క్స్తో పనిచేయించటం, తర్వాత ఆ యొక్క మిల్టింగ్ మిషన్స్ అన్నీ కూడా పాత అయిపోవటం, మోడర్నైజేషన్ లేకపోవటం, స్టీల్ ప్లాంట్ని పట్టించుకోకపోవటం వల్ల నిన్న దుర్ఘటన జరిగింది. నేను మాట్లాడే మాట, స్టీల్ ప్లాంట్ని రక్షిస్తారా లేకపోతే భక్షిస్తారా? మోడీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కుమారస్వామి కావచ్చు. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా అడిగే ప్రశ్న, ఇప్పటికే నేను పార్లమెంట్లో 3 సార్లు గొంతెత్తి మాట్లాడాను. ఇది నిర్వీర్యం చేస్తున్నారు, దీనికి తప్పనిసరిగా ఫండ్స్ కానీ మైన్స్ కానీ ఇచ్చి కాపాడండి అని ఒక దాని నుంచి మాట్లాడితే వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై, వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేయటం కాదు, ఆటోమేటిక్గా ప్రైవేటైజ్ అయిపోద్ది, లేకపోతే క్లోజ్ అయిపోద్ది అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అంతకన్నా దౌర్భాగ్యం ఒక విశాఖ వాసిగా నాకు మరొకటి లేదు. నేను ఒకటే కోరుతున్నా, విశాఖ ప్రజల్ని, విశాఖ నాయకుల్ని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకోకపోతే కొన్ని వేల మంది ఇటు ఉద్యోగాలు పోయి, కొన్ని వందల మంది జీవితాలు కోల్పోయి, కొంతమంది ప్రాణాలు పోయి ఉండేటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూస్తాం. కాబట్టి నేను కోరేది చంద్రబాబు నాయుడు మాటలు చెప్పటం కాదు, మాటలు చెప్తాడు ఆయన, చేతల్లో చూపించలేడు. చేతలు అంటే వారి వల్ల కావు. నేను వారిని ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మైన్స్ ఇవ్వటం కానీ ఫండ్స్ రిలీజ్ చేయటం కానీ చేయకపోతే మీకు ఈ విశాఖపట్నం ప్రజల శాపం మీకు ఖచ్చితంగా తగులుతుందని నేనైతే ఒక ఎంపీ రాజ్యసభగా నేను చెబుతున్నాను. అలాగే మోడీ గారికి కూడా మీరు ఈ ఒక స్టీల్ ప్లాంట్ ఉండగా ఇంకొక లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకురావటం ఎంతవరకు సబబని అడుగుతున్నాను. కానీ దానికైతే మైన్స్ కూడా శాంక్షన్ చేస్తారా? అది ప్రైవేట్ సెక్టార్లో మీరు ప్రమోట్ చేస్తారా? ఇది పబ్లిక్ సెక్టార్లో పేద వర్గాలకు ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తారా? ఇది న్యాయమా, సబబా అని చెప్పి అడుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని. మేము తొందరలోనే కాలింగ్ అటెన్షన్ మోషన్ పార్లమెంట్లో ఇస్తాం, దీని మీద పోరాటం చేస్తాం. వారు కనీసం చనిపోయినటువంటి వ్యక్తులకి ₹1 కోటి వరకు వారికి కాంపెన్సేషన్ ఇచ్చి వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తేనే కనీసం వాళ్ళు బ్రతకగలరు, లేకపోతే రోడ్ల మీద పడి అడుక్కునే పరిస్థితి దోపరిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయంలో విశాఖ ప్రజలందరూ కూడా నేను మరీ విన్నవిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఆలోచించండి. మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం పరిరక్షించుకుందామని చెప్పి వెళ్తున్నారు, కానీ వాళ్ళ సంబంధించి ఎక్స్ప్రెస్ ప్రకటించట్లేదు. ₹1 కోటి మీరు అడుగుతాం, ఉపయోగం లేని పనులు చేస్తారండి. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనకి అర్థం కావట్లేదా మనం ఇచ్చినటువంటి హామీ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరీక్షిస్తామని చెప్పి మరి లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ బాబు గారు అందరూ మాట్లాడుకున్నారే, తల ఊపి వాళ్ళు ప్రామిసులు ఇచ్చారే. అప్పుడు ఈ యొక్క ప్రామిసులు ఇప్పుడు ఈ ప్రజలు యొక్క మరి నిజమైనటువంటి దుర్మరణాలు మీకు కనీసం కళ్ళతో చూడలేదా అని చెప్పి అడుగుతున్నారు. అంటే 2012 దీనిలో మెటీరియల్ లోపంతో ఇటువంటి జరిగింది. దీనికి సంబంధించి సరైన గనులు కేటాయించకపోవడం, క్వాలిటీ లెస్ వల్లే మోడర్నైజేషన్ ఆఫ్ ఆ యొక్క మెటీరియల్ లేకపోవటం, తర్వాత ఇప్పుడు అది సెల్సియస్ 1600 సెల్సియస్ వేడి అంటే 1600 సెల్సియస్ వేడి ఒక మనిషి మీద పడితే ఎవరైనా మత్స్యక మాడిపోక ఎవరైనా కనీసం ప్రాణాలతో బతికే అవకాశం ఉందా? నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటివరకే వేల మందిని మీరు రిటర్న్ చేస్తున్నారు, మీరు రిటైర్మెంట్ ఇప్పిస్తున్నారు, కేవలం టెంపరీ ఉద్యోగులతో చేయిస్తున్నారు. ఒక 3-4 చేసే పని ఒకరితో చేయిస్తున్నారు. వాళ్ళు ఎలా ఆ యొక్క పని చేయగలరు? అటు
బ్లాస్టింగ్ వర్క్ అది. దానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అది లేకపోవటం, తర్వాత మెయింటెనెన్స్ లేకపోవటం, మోడర్నైజేషన్ ఆఫ్ ఆ యొక్క మిషనరీ లేకపోవటం, తర్వాత యాజమాన్యం లోపం, వీటన్నిటి వల్ల మా ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది చూసి ఇక్కడ కానీ ట్రీట్మెంట్ లేకపోతే హైదరాబాద్లో పంపించమని చెప్పి ఆ యాజమాన్యాన్ని కోరుతున్నాను.